దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే అని నిన్న పెట్టిన పార్ట్ 1 కి అయితే చాలా మంది మంచి కామెంట్ చేసిరు దోస్తులు. మంచి వ్యూస్ వచ్చినాయి. నాకైతే చాలా మీరు సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. కాకపోతే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు దోస్తులు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా దోస్తులు. ఇందులో కామెడీ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, డైలీ జరిగే అక్కడక్కడ జరుగుతాయి కదా దోస్తులు. కొందరు ఇండ్లల్లో అవి చూపిస్తాం, అన్ని చూపిస్తాం దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదనంటే ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే పార్ట్ 2. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగండి ఆగండి, స్కిప్ చేయకండి. మన ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే అనే సిరీస్ అయితే మార్నింగ్ 10కి వస్తుంది దోస్తులు. మన ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తే సిరీస్ అయితే ఈవినింగ్ 4కి వస్తుంది. రెండు కొంచెం చూసి సపోర్ట్ చేయండి దోస్తులు, ప్లీజ్ దోస్తులు. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వదన ఏం చేస్తాందే? ఓ బిడ్డ ఏం చేస్తాందో మరి. ఇప్పుడు ఆఫీస్ పోయిందా నవ్వా? తయారైతాండే. అమ్మా ఎటు పోతారు బిడ్డ? తయారయ్యేటో జీన్స్ వేసిన సంధ్య. అమ్మ మేము సినిమాకు పోతానమే, ఇక అట్టే తినత్తం, మీరు వంట చేసుకోరు సరేనా? అవునా, మనం షాపింగ్ పోదామన్నాం కదా వదిన. షాపింగ్ రేపు పోదాం రా. ఇప్పుడైతే సినిమాకు పోదాం అనుకున్నాం మేము, అందుకే సినిమాకు పోతానము. ఇంట్లోనే కదా బోరు కొడుతుంది. మరి మాకు చెప్తే మేము కూడా రాకపోదామా? అట్లా కాదురా చెల్లా, మేము సడన్ గా అనుకున్నాం అయితే అందుకే పోతానం. అత్తమ్మా పొయ్యత్తము. పోరు పోరు. మానే అమ్మని కోడలు కనీసము అత్తవా అని కూడా అడగలే. సరే అదంటే బయటదే కావచ్చు, నీ కొడుకన్నా అడగద్దానే. మరి చెల్ల మీరు కూడా ఇద్దరున్నారు, బాబా నువ్వు రారే పోదాము అని కూడా రమ్మనుకుంటా వీక్తారు. గట్లున్నా నీ కొడుకు కోడలు కథ. తీ బిడ్డ పోనీ తీయలేవు, మీరు కూడా ఒల్లి రేపు. నువ్వైతే వాళ్ళని ఒక్క మాట కూడా అనవే. మరి ఏం చేద్దాము, ఈడే పోదామన్నాడో అదే పోదామన్నదో ఇక పోతారు. పోనీ అదే పెను కూడా రేపు అల్లుని తీసుకొని పోరాదు. ఇక నీ అల్లుడు వస్తాడు, నేను తీసుకొని పోతా. నేను ఆఫీస్ పోతాను, బాక్స్ పెట్టావు రాదే? పోతావు నప్పతట్లోడా. నువ్వు ఆఫీస్కే కానీ ఇక తోటోళ్ళు సినిమాలకు షికార్లకు తిరుగుతారు. కనీసం నన్ను ఎటన్నా తీసుకుపోయినవా పెళ్ళా పోయినప్పటి నుంచి? ఊకే ఆఫీసు ఇంటికి, ఆఫీసు ఇంటికి. ఏమైందా నీకు? గంధగరం మీద ఉన్నావు, బాక్సే కదా నేను పెట్టుకుంటే తీయే, దానికి గంధగరం మీద పడతాను. ఏమైందత్తమ్మా దీనికి? లేదల్లుడా, కొడుకు కోడలు సినిమాకి వేయరైతే దానికి కోపం వచ్చింది. దాన్ని కూడా నట తీసుకోరాదు. నాకు ఆఫీస్లో లీవులు లేవత్తమ్మా. లీవులుండయి అయ్యుండయి. నీ అంత నప్పదట్లోడు దేశం మిన్నే లేడు. ఛీ, నేను పోతానా. అత్తవా? అంత పని చేయకే, నన్ను ఒక్కరిని చేసిపోతానవా? అవ్వలేదా? ఉండు, నీ అవ్వవును నువ్వు. అరే ఏమైందే నీకు? నువ్వు బాక్స్ పెట్టుకపో. మా అమ్మ వాళ్ళ సైడే మాట్లాడుతుంది, ఈయన వాళ్ళ సైడ్, అందరు వాళ్ళ సైడే. ఛీ, వీళ్ళు మమ్మల్ని గుర్తించలేరు అసలు. మేము ఇంట్లోన్నా లేనట్టే. ఏమైందత్తమ్మా నీ బిడ్డ గట్ల పోతుంది అలిగి? వాళ్ళు సినిమాకి పోయిల్లన్నా కోపం. అల్లుడు నువ్వై బాక్స్ పెట్టుకపో. అదత్తమ్మా. అల్లుడు నాకు నడుము నొప్పి అల్లుడు, నేనేమి లేవాలి. లేస్తే కూర్చోరాదు, కూర్చుంటే లేవరాదు. పోయి మెల్లగా పెట్టుకపోరాదు. పెట్టుకోనా ఇక? ఇల్లరికం వచ్చినాక గిన్నెలు కూడా తోమ్మంటారు కావచ్చు, నాకు నడుము లేస్తలేదని. గట్లున్నది మీ కథ. ఇళ్ళమేమో వాళ్ళకి కూసున్నది, ఆడ నవ్వేమో తిట్టి చంపుతాంది. ఇళ్ళతోనేమో ఇట్లా. అబ్బా నా బిడ్డతోని కట్టమే ఉన్నది. ఉమ్మంట అలుగుతుందా అంట అలుగుతుంది. ఏం చేసాడో ఏం కథనో. తనమే ముద్దపప్పు. ముద్దపప్పు ఎత్తాంది, తింటావా? అనగాని ఏం కూర చేసిల్లే? ఏమో ఏం కూర చేసిందో. కోడలు ఉన్న కొడుకేమో సినిమాకి వేయర్రు, బిడ్డేమో అలిగి బెడ్రూమ్ లోకి వేయింది, అల్లుడేమో ఆఫీస్కి వేయండు. ఏం కూర చేసిల్లో ఇవ్వాలి చూడలే. నేను చూడలే అసలు. కిచెన్ లకే పోలే. ఎందుకు పోతావే నువ్వు? కిచెన్ లో పోవు, ఏం పోవు, మారా అనివి. బిడ్డ ఎందుకు అలిగిందే అయితమానే గాని. కోడలు ఉన్ను కొడుకు సినిమాకి వేయాలని అలిగింది. అయ్యా ఎంత చెప్పినా ఇంటలేదు. వాళ్ళు సినిమాకు పోతే గిదాలు కూడా ఎందుకు చెప్పు? ఇది కూడా అల్లుని పట్టుకొని బొమ్మను ఏమైతుంది? చెప్పకుండా చేయకుండా వెయ్యిర్రు అని కోపం వచ్చిందయ్యా. ఓహో అవునా, సరే సరే. నేను ఇంకా పొలం కాడి పోయేస్తా. వచ్చేవరకు ఏమైనా కూర బియ్యం పెట్టు సరేనా? నాకు నడుములు ఎత్తలేదు, కోసంత బియ్యం పెట్టుకుపోరాదు నువ్వే. నీ అవ్వ నడుములు ఎత్తలే అని పెండ తట్టడి తింటానో కూర్చుంటానో ఏమైనా పని ఎత్తానో అనే నాడు పోయి బియ్యం పెట్టి కూర అయిపో. చేత్తా. అందరు నాకే పనులు చెప్తారు. ఇప్పుడు పోయి మెల్లగా నా బిడ్డను సముదాయించాలి. ఏం చెప్తానో బిడ్డ? ఏం చెప్తే నీకెందుకు, ఏం చెప్తే నీకెందుకు? పోయి నుంచి
యోగా అంత కోపం ఎందుకు బిడ్డ? ఈ గాలి పోయి ఎర్ర అయిపోయింది, నేను అల్లునే తీసుకోమని చెప్తాది ఈ బిడ్డ. కాదే అమ్మ, నీకంటే కోపం వస్తుంది కానీ నీ కోడలు కొద్దిగా కూడా కంట్రోల్లో పెట్టుకోవా నువ్వు? ఎందుకు బిడ్డ, ఏమైంది ఇప్పుడు? బిడ్డ అంటావు, నువ్వు చెప్పకుండా చేయకుండా నేను సినిమాలకు షికార్లకు పోతూకుంటానవా? మళ్ళీ జీన్సులు వేసింది, జీన్సులు. కనీసము అత్తవారా చిట్టి నువ్వు నన్నయ్య అని అన్నరానే? కనీసము అన్నయ్యకు కూడా లేదు, వదినకు కూడా లేదు. సరే పోతే పోయిర్రు, పోనీ నేను అద్దని అంటలేను కానీ పోంగా కనీసం ఇట్లా ఒక మాట రమ్మని అంటే ఏమో మేము పోతాను. వాళ్ళు ఎంబడివాడు తలగవాడి ఏ పోనీ తీలేవు బిడ్డ, ఏదో పెళ్ళైన జంట ఇక అట్లా వెయ్యిర్రు షికారుకు, పోనీయే రాదు. నువ్వైతే ఎప్పుడు ఇంతేనే, కొడుకు కోడలంటేనే బగ్గిస్తాం నీకు. నా బంగారు తల్లి కాదుద్దా, తినేవద్దా? వాళ్ళంటే ఇష్టం ఉంటే నిన్ను తీసుకొచ్చి గిడ పెట్టుకుంటాను బిడ్డ. నాకు అందరు సమానమే బిడ్డ, అద్దా తినేవద్దా? అత్తది ఇక బెడ్ గురించి ఏమడిగినావు బాపుని? కనీసం ఆ బెడ్రూమ్ అన్నా మాకు ఏమనొచ్చు కదానే. ఏది అడగవు, అది అడిగినా ఇది అడిగినా నీకోసం ఇది చేసిన అది చేసిన అంటావు కానీ నువ్వు నా కోసం ఏం చేయవే అమ్మ. రేపు అమ్మమ్మ వస్తుందట, నీ సంగతి ఆగ అమ్మమ్మ వచ్చినాక. కూత బిడ్డ అమ్మమ్మ వచ్చినాక అమ్మమ్మతోని అడిగి బిత్త తీయలేవు. సరేపా తిందాం పాయిగా. నీ కొడుకు కూడా వచ్చిల్లా షికారు అయ్యి? ఇప్పుడే వచ్చినట్టున్నలే, స్నానాలు ఎత్తారు. ఆ బయటనే తినచ్చిలు కావచ్చు మంచిగా బిర్యానీ. మరి ఇంట్లో ఇల్లున్నలు మరి తీసుకొని వస్తాం, వాళ్ళ గురించి అన్నా కూడా లేదు వాళ్ళకు. నేను చేసి పెడతా బా బిడ్డానికి బిర్యానీనేగా. బాల విన్నైతే మాట పడనియో వీగాలనియో పానాడు అన్నాడానే అమ్మ. పన్నాడు బిడ్డ, అల్లుడు కూడా వండుకున్నట్టున్నాడుగా. ఆ మావన్నడే ఈ 2-3 రోజులల్లా అల్లా అవ్వత్తదట. అయితే ఇక రమ్మని చెప్పిండట, చూసి పోతుందట. సరే సరే రాని రాని. ఏం చేస్తారులే మీ జంట పావురాలు? బిడ్డ ఏం చేస్తాలో మరి. నమ్మ తిన్నారు కూసున్నారు, కనీసం ఇంకా మొగడు తిన్నాడా అని అవ్వ చూడది, బిడ్డ చూడది. ఆ మొగళ్ళకు మొగళ్ళ వేసుకునుడు తినుడు పన్నుడు. పాపం కొడుకు వన్నాడానే? లేదత్తమ్మా, ఉత్తానే వాకింగ్ ఎత్తాండు. ఇలా సినిమా మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నారా చిట్టి, సూపర్ ఉన్నది. మమ్మల్ని ఎందుకు రమ్మనిలే వదినా? మేము అత్తే ఏమన్నా ఒడిచిపోతుంది అనుకున్నారా? గట్లంటవేంద్రా చిట్టి, మేము సడన్ గా అనుకున్నాం. అన్నయ్య వచ్చి ఇక నేను ఇవాళ ఆఫీస్కి పోను, లీవ్ పెట్టినా పోదామా అని అడిగిండు. సరే పోదాము అని అన్నా. అన్నయ్యని అడిగితే ఆఫీస్ ఉన్నది అన్నాడట. ఇక అందుకే మేమే పోయినాం. అవునా, కనీసం రేపన్నా షాపింగ్ పోదాం అత్తవరావా? అయ్యో చిట్టి, నేను వచ్చేటప్పుడే కొనుకొచ్చుకున్నారా నైటీలు, ఇక రేపు రాను. అవునా, ఏం తెచ్చినవే? లేదత్తమ్మా, 2 నైటీలు తెచ్చుకున్నా, 2 టాపులు తెచ్చుకున్నా. నానే? అవునత్తమ్మా. ఇప్పుడు రావా అయితే? రాన్రా చిట్టి, ఓపిక లేదు. రేపు నువ్వు ఉన్నో అత్తమ్మ వైరార్రి. సరే తీ, నేను పండుకుంటా, మీరు ముచ్చట పెట్టుకోర్రి. పండుకపో. వానే అమ్మ, మరి నేను షాపింగ్ పోదామని అననే అంటి నైటీలు ఇవ్వని. మరి చిట్టి కూడా అన్నది 2 నైటీలు తీసుకుంటా అని అన్నదానే అననే అన్నది. చూసినవా నీ కోడలు? ఇక ఎక్కువ తక్కువ యుత్తలేదేమో, ఇక చెప్పవు. పోనీ తీలే బిడ్డ, రేపు మనం పోయి తెచ్చుకున్నంత ఉమ్మంటే దాని కోపం మళ్ళీ దాన్ని ఏమన్నా అంటే అన్నయ్య మీద పడతాడు. ఇటు అంటే నువ్వు అలుగుతావు నడిమి, ఇట్లా నేనేం చేయాలి బిడ్డ? అంతేనే అంతే. చూసినవా ఇప్పుడే గింత ఆడబిడ్డకు పెట్టకుండా దాచుకుంటారు. మరి 2 నైటీలు తీసుకో మా చెల్లెకు కూడా అని అన్నయ్య అంటే ఏమైతా అని చెప్పు. నేను అడుగుతావు సంధ్య, ఓ సంధ్య. ఏమొచ్చిందో వీళ్ళిద్దరికి మాయరోగం. చెప్పత్తమ్మా ఏంది? అదే నీకంటే కోపం వస్తుంది కానీ చిట్టి కూడా షాపింగ్ పోదాం అన్నది. మరి దీనికి కూడా 2 నైటీలు 2 టాపులు వాటికత్తే ఏమవ్వే? నీ ముళ్ళు ఏమన్నా అరిగిపోయిందా అని? అట్లా కాదత్తమ్మా, తిద్దాం అనుకున్నా కానీ సైజులు మళ్ళీ అత్తయో రాబో అని ఊకున్నత్తమ్మా. సైజు ఎందుకు రాదే? ఫోన్ చేసి అడిగితే మేము చెప్పకపోదునా? ఇప్పుడు ఇది తెగ ఫీలింగ్ కాబట్టే. ఇయో చిట్టి, ఫీల్ కాకు, కావాలంటే రేపు పోదాం. అది తీవదనా, మాకెందుకు నైటీలు, నేను అమ్మతో పోయి తెచ్చుకుంటలే. నువ్వు తెచ్చుకున్నావు కదా గంతే. సైజులు అత్తయో రావో అని ఫోన్ చేయలేదురా, లేకపోతే వేసి తెచ్చేదాన్ని. మా తెచ్చినవుతాయి సైజులు వచ్చానంటే తెచ్చేదట. ఫోన్ తీరలే కావచ్చు. ఫోన్ చేయడానికి తీరలేదా అని? కనీసం నీకు లేకపోతే కొడుకు కన్నా ఉండద్దా అని? మరి ఇంట్లో చెల్లె కూడా ఉన్నది, 2 నైటీలు 2 టాపులు దానికి కూడా తీసుకో అని ఆడన్నానద్దా? అనుకున్నాం అత్తమ్మ. షాపింగ్ మాల్లో ఫుల్ మంది, ఆ మందికి వశం కాలేక దబదబా 2 డ్రెస్సులు 2 నైటీలు పట్టుకున్నాం వచ్చినాం. అవునా, ఇప్పుడు షాపింగ్ మాల్లో బాగా మంది ఉన్నారంటే మేము నమ్మాలి, ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దామని అనుకుంటాను. తిరిగి అలసిపోయినత్తమ్మా, ఇక పోయి వండుకుంటా. పనుకపో అనే అమ్మ. షాపింగ్ మాల్లో బగ్గ మంది ఉండేనట, గుర్తులేదట. చూసి ఏం చెప్తాం బిడ్డ, ఇక ఏమంటాను చెప్పు. అంత ఏమనుకో, ఆమెను గిట్లనే నెత్తికెక్కించుకో. నిన్ను లెక్క వేయదు అస్సలే.
ఏమో తీ బిడ్డ పండుకుందాం పాప అందాం. చూసినవా దొంగ బాడుక గుర్రు కొడతాను ఇంకా గుర్రు ఇక్కడదంతా కాలుతోంది దొంగ బాడుక అని. ఏమైందే చిట్టి, ఎందుకే నన్ను ఇట్లా కింద పడేసినావు? ఏమేమన్నా పట్టిందా అనేకంత సీరియస్ గా చూస్తావు? ఏం పుట్టానే నీకు? నువ్వు దయ్యం కాదురా, దయ్యం ఏం పట్టలే, మంచిగా గుర్రు కొడతాను దొంగ బాడుకావు. నువ్వు ఏ పట్టే నాకు ఇంట్లో అవమానాలు జరుగుతానేరా. ఏమైందే ఇప్పుడు? ఏం జరిగింది చెప్పు. అన్నయ్య నిన్ను సినిమాకు పోదామని అడిగిండా. పొద్దునాళ్ళు టిప్పు టాప్గా తయారై సినిమాకు పోయి బట్టలు కూడా కొనుకొచ్చుకున్నారు. కనీసం మా వదిన మనల్ని అత్తవా అని కూడా అడగలే. ఆ ఇల్వ తక్కువ తనం ఎవరిదిరా? నేనేం చేయాలి? నన్ను అడిగిండు, నాకు లీవులు లేవు ఆఫీస్లో, అందుకే నేను రాను అని అన్ననే. నీకు ఆఫీస్లో లీవులు ఉంటాయి తిరగడానికి, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి. గిట్టనే తినుడు గుర్రు కొట్టదాకా వండుడు. అయ్యో అడిగిర్రే, రేపు మనం పోదాం పట్టు ఆఫీస్లో లీవ్ అడిగి. రా పోతా, నువ్వు ఏ బట్టి ఇంట్లో నాకు వాల్యూ లేకుండా పోతాంది. అక్కడ చక్కగా ఉండేనంటే ఇక్కడ ఎందుకు వచ్చిందురా? నేనేం చేయాలి? నువ్వే గానీ ఆడ చక్కగా లేక నావతోళ్ళు పెట్టుకొని ఈడికి తీసుకొని వచ్చినావు, మళ్ళీ నన్ను అంటావు ఈడ జరిగిన దానికి. అక్కడ కింద వండుకుపో, ఈ బెడ్ మీద వండి బొర్రాలే నీ మూతి పళ్ళు రాలుతాయి. కింద వంటే నాకు నిద్ర పట్టదే చిట్టి, ప్లీజే. ఆడ వండుకపో, ఇంకా నిద్ర పట్టదని చెప్తాండు గుర్రు కొట్టుకుంటా. వాటితో ఎట్లనో ఏమో, మా అత్తమ్మకి చెప్తానేమో అట్లా, మా మామయ్యకి చెప్తానేమో ఇట్లా. వాళ్ళు పోయిల్లని ఇది పోతానంటాను, తోట పోసుకున్నాడని ఇది మేడ పోసుకుంటుంది కావచ్చు రేపు. లెక్కగా హాలనన్న వందాం, ఇవాళ రాత్రి మనకు జాగారమే. మా అత్తమ్మ అయ్యో రాత్రి బెడ్ సరిపోతులే అని కింద వండబెట్టిందాక చూడు నీ బిడ్డ ఎట్లా వన్నదో. పో, నిద్రలే కొట్టేటట్టున్నది. నేను చిన్న అత్తమ్మ మీరు ఇట్లా గారభం చేయబట్టే ఆమె అట్లా తయారైంది. ఎట్లా వన్నా చూడు మంచిగా కాలు ఇట్లా పెట్టుకొని. వీళ్ళు ముగ్గురేదో ముచ్చట పెడతారు కదా, ఇందాం సాటుకుండి. అయిందా అమ్మ చెప్పే? లేదు బిడ్డ, నేను ముచ్చట అడుగుతా, ఏమనుకోకు. నేనెందుకు అనుకుంటా చెప్పే. కట బెడ్రూమ్ సరిపోతలేదట బిడ్డ, రాత్రి బావను కింద వండబెట్టింది కాదు అది. అయ్యో మరి బావ కింద వన్నప్పుడు నన్న లేపద్దా? నేను దివాన్ విన్న వండుకుందు. ఎవరిని లేపలే బిడ్డ, నేను తెల్లారి పోయి చూసే వరకు కింద వన్నాడు మంచిగా. పాపం నాకైతే పాపం అనిపించింది. అనిపిస్తే నీ బిడ్డ చూసినావా, నీ అల్లుని కింద వండబెడతాంది గంట గయ్యాలది. నానే అమ్మ, మరి ఇప్పుడు ఏం చేద్దామే? లేదు బిడ్డ, నువ్వు తలుసుకుంటే అయితే నీతోని. ఏంది మాకేసరి పెడుతుంది కొంపదీసి బెడ్ ఇప్పుడే కొనిమంటావా ఏంది? చేయాలి చెప్పే. లేదు బిడ్డ, చెల్లెలకు మీ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళ బెడ్రూమ్ మీరు తీసుకోరాదు. మా బెడ్రూమ్ ఇద్దామంటేనేమో బాపు పాపం నడుము పోతానని మొత్తుకుంటాడు. మళ్ళీ మా బెడ్ కూడా అలాగ సరిపోదు. చెల్లెనేమో మంచిగా ఒక్కటే బెడ్ అంతా వంటది, బావ పాపం కింద వంట అంటే పాపం అనిపించింది బిడ్డ. అబ్బా ముద్దక్క, మా బెడ్రూమ్కి వేసారు పెట్టినావా? మొన్ననే అడిగితే నేను కాదన్నా అని ఇప్పుడు నా మొగని పిలిచి అడుగుతానవా అని నీ సంగతి ఆగు. బా అత్తమ్మ, నేను చెప్పినా కదా మొన్ననే మా బెడ్రూమ్ ఇయ్యమని. చూసినవా, మా అన్న ఇత్తా అన్నా గాని దొంగ ముఖంది ఇయ్యనిచ్చేటట్లేదు. నువ్వు బాగు, నేను చెప్తా. అరేనే అమ్మ పండుకోమ్మాను, మేము వాళ్ళ బెడ్రూమ్ కు పోతాం తీ. అబ్బాయాహు, మా అన్నయ్య మంచోడు నా బిడ్డ. అబ్బా ఎంత చక్కటి వార్త చెప్పినావు బిడ్డ. పాపం వాళ్ళని చూస్తే పాపం అనిపించబట్టే, ఒకళ్ళ కింద ఒకళ్ళ మీద ఆ బాధ అంతా బావనే పడబట్టే. అనే అమ్మ సరే పట్టు, నేను బెడ్రూమ్ ఇస్తా, రేపటి నుంచి వండుకోమని చెప్పు బిడ్డ. పోయి చెప్పుతా. మొగలు ఏం ముచ్చట పెట్టుకుంటారో ఇందాం. నా పిచ్చా అండి, నాకు అర్థం కాదు. నేను మొన్ననే ఇయ్యమని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు మీరు ఇస్తామని చెప్తారు? పాపం తీయేకి బావా కింద వంట అన్నంటే మంచిగా అనిపించదు కదా. ఎంతైనా చెల్లెమ్మగడు, మనం రెస్పెక్ట్ ఇయ్యాలి. చూసినవా, మా అన్న ఇత్తా అన్నా గానీ బద్మాషిది ఇయ్యనిచ్చేటట్టు లేదు. కాదండి, మనకు సామాన్ బాగున్నది కదా, మన సామాన్ అంతా అలా పట్టద్దా? మీరు ఇట్లనే చేసిర్రనుకో చూడుర్రే, నేను మా అవ్వగారింటికి పోతా సప్పులేక. వాళ్ళకు ఒక బెడ్ ఏం చిత్తమని చెప్పుర్రు కానీ బెడ్రూమ్ ఇస్తామని అంటే మంచిగా ఉండదు చెప్తాను. అసలే ఆ రూమ్ లా నిద్ర పట్టదు, వెంటిలేషన్ లేకపోతే. గంతే, మీ ఇష్టం, నువ్వేమన్నా వేసుకో. ఆగే నేను చెప్పేదినే. లేదేం లేదో చూసినవా, మా అన్న ఇత్తా అన్నా గానీ మా వదిన ఇయ్యనిచ్చేటట్టు లేదు, బహురూపులాడిది. రామా, ఇప్పుడు మా అమ్మకేమో ఇస్తా అని చెప్తే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఏడున్నావు బిడ్డ? ఉన్ననే, ఏడికి పోలే, ఇన్నే ఉన్నావు బిడ్డ. ఇగో అన్నయ్య బెడ్రూమ్ ఇస్తానన్నాడవ్వా. మా ఇన్న నువ్వు అడిగింది తిన్నా, అన్న ఇత్తా అన్నది తిన్నా, వదిన అన్నయ్యతో లొల్లి పెట్టింది కూడా ఇన్ననే. అవునా, ఏమని లొల్లి పెట్టింది బిడ్డ వదిన?
అయ్యా ఇత్తా బాపం బావ కింద వంట అంటే నేను చూడలేకపోతానా ఇత్తా అని చెప్తే వదిన అన్నది కదా నువ్వు ఇత్త మంచిగా ఉండదు నువ్వు ఇత్తే నేను మా అవ్వగారింటికి పోతే వాళ్ళకి బెడ్ చేయించి ఇత్తమని చెప్పు అని చెప్పిందే. అన్నయ్య మాట అంటే మాటే బిడ్డ ఇత్తా అంటే ఇత్తడు దాని నడవది అంత ఇవాళ సాయంత్రం దాకా ఒప్పుక పడితేనైతే తెలుస్తుంది కదా. రేపైతే అమ్మ వచ్చినాక మీ సంగతి ఆగుర్రి. మీరు నన్ను తీసుకొని వచ్చిర్రు ఇంట్లో ఇన్ని బాధలు పెడతారు. ఏం బాధలు పెట్టినాం బిడ్డ నేను చక్కగా చూసుకుంటాను. నువ్వు నేను అడుగుతా అంటే నన్ను అడగకని నువ్వెందుకు అడిగినవే మరి. రాత్రి అల్లుడు కింద వంటే చూడబుద్ధి కాలే బిడ్డ. ఎంతైనా అల్లుడా మన ఇంటికి వచ్చినా కూడా రెస్పెక్ట్ ఇయ్యాల బిడ్డ. ఇత్తంతి ఆయన చక్కగా ఉన్నాక నేను గీడికి ఎందుకు వద్దు. అత్తేంది బిడ్డ నీ ఇల్లు కాదా నీ కథ కాదా. నా ఇల్లు లెక్కనే చూస్తారు నన్ను. ఏం కాదు మా ఇత్తడు అన్నయ్య గట్లా అన్నాడు నువ్వు చెప్పలేకవో. సరే చూద్దాం. ఎవ్వా ఓ సంధ్యవ్వా ఉంది చెప్పు. సంధ్యవ్వ ఉన్నది ఇంట్లో. అయ్యో ఏందంటవు వచ్చినావు కదా అందుకే ఏంది అన్న చెప్పు. సంధ్య నానే అది అయితే ఏంది కానీ నీ పేరు ఏదైతే నాకెందుకు గాని గిద్దంతా కూర వేసుకరా పోవే. ఇలా కూర వేసుకోలే అంతా తినబుద్ధి అయితే లేదు. ఇట్లా కూడా ఇవాళ ఏం కూర వేయలేపో. అయ్యో పోలేవు గింతమంది ఉన్నారు కూరనే వేయకుంటున్నారానే. అన్ననా నడువి నుంచి పెద్దమ్మా ఏం కావాలి. లేదు బిడ్డ అన్నం తినబుద్ధి అయితే లేదు గింతంతా కూర వేసుకురావా అని బిడ్డ. ఇవాళ ఏం కూర వేసిల్లు మీరు. పెద్దమ్మ వేసుకొస్తావు వంకాయ టమాటా వేసినావు వేసుకొని వస్తుండు అనే లేదన్నావు గానే ఏం కూర వేయలే అన్నావు గానే. నాకేం తెలుసు నేను చేయలే కావచ్చు అని చేయలే అన్న. బో నువ్వేడ నేను పిల్లికి పిడిచెయ్యవు అడింక బిచ్చపోడైతే బిచ్చమేయవు. చాలతి మా కూర పట్టకపోతాను ఇంకా మమ్మల్ని అంటానవా. ఇంటికా నుంచి తెస్తానవా నీ అత్తగారింటికి పో పీకు ఈడ నీదేమున్నదే. ఎక్కువ మాట్లాడను అనుకో 2 పీలికలు కోస్తా ఇంత బోడగుండి చేస్తా. తెస్తావు కింద పాయింట్ ఏదే. కింద పాయింట్ వేసుకోకుంటే నీకేంది. నీ నోట్లు నోరు పెడతావే దేంటి దానివి కాదు నువ్వు. ఓ పెద్దమ్మ కూర పట్టుకొని పో బిడ్డ. మంచిదానివి నువ్వైతే ఇట్లా కూర పెట్టి ఇచ్చిన అడగంగానే. కొందరు ఉంటారు పిల్లికి పిడిచెయ్యలు కూరున్నదా అంటే లేదు పో అంటాంది మీ ఆడబిడ్డ. నువ్వు తెలియదత్తమ్మా కూర చేసింది నువ్వైతే పట్టుకోవో. అవ్వా నేను లేదన్నా కదా నువ్వు ఎందుకు పెట్టించావు ఆమె కూర అంటే నేను దండిదాన్ని ఆమె దృష్టిలా నువ్వు మంచిదాని అయిదామనా. కాదురా పాపం పెద్దమ్మ ఒక్కతేనాయే వండుకున్నదో వండుకోలేదో అని పెట్టించిందా చిట్టి. ఏమైందే సంధ్య. ఏం లేదు అత్తమ్మ గీ పోసక్క అత్తే నేను ఇంతంతా కూర పెట్టించిన అయితే చిట్టి లేదన్నదట కూర. నాకేం తెలుసు ఆమె ఒక్కతేనాయే పాపం అని ఇంతంత కూర పెట్టిస్తే అంటే నువ్వు ఆమె దృష్టిలా మంచిదాని వైదానం అని పెట్టించినవా అని అంటాంది. పోనీ తెలియవు బిడ్డ పెద్దమ్మ ఒక్కతేనాయే ఇంతంత అండుకున్నదో అండుకునలేదో అదే పెట్టిత్తు ఇప్పుడు ఏమైతుందే లేదే. ఆ ముసలిది నన్ను చూస్తేనే ఓర్తలేదు అందుకే నేను కూర లేదేం లేదని అన్నా. అది నచ్చి కూర పెట్టించింది అదేమంటాంది మీ ఆడబిడ్డ లేదని అన్నది. నువ్వేమో తెచ్చిచ్చినావు మంచిదానే బిడ్డ నువ్వు. మీ ఆడబిడ్డ పిల్లికి పిడి చెయ్యది నువ్వు ఈడెందుకుంటానో మీ అత్తగారింటికి పోక నువ్వేమన్నా నీది పెట్టిస్తానో అనే అది ఇదని మాట్లాడుతాంది. ముసలిది పోనీ తీలేవు బిడ్డ గట్లనే అంటలు వదిలే. అంటే ఏందే నువ్వు కూడా నీ కోడలకు సపోర్ట్ చేస్తానవానే. నేను చెడ్డదాన్ని వదినేమో మంచిదా. నువ్వు గట్ల కాదురా చిట్టి పాపం ఒక్కతేనా గిందతో కూర పెట్టిస్తే ఏమైతాను చెప్పు. ఇద్దరు మంచోళ్ళే పుణ్యాత్ములు నేను ఒక్కదాన్నే దండదాన్ని. చూసినావా అత్తమ్మ గిందతో కూర పెట్టిస్తేనే లొలి పెడతాను బిడ్డ. ఇది ఏ సండే అదే దాని గురించి తెలిసిందేనా దానికి కొద్దిగా కోపం ఎక్కువ. నువ్వైతే ఇక బోళ్ళు ఉన్నాయి తోంపో. తోంత మాదొంతి కదా దోమనా దానికేనా నేనున్నది. మీరేమో తిని కూర్చుంటారు నేనేమో తోముకుంటుంటా. దీన్నంటే దీనికి కోపం దాన్నంటే దానికి కోపం. ఈ బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడేమో కానీ నా బిడ్డనైతే అబ్బబ్బబ్బా చిన్న దానికాలు కూడా పెద్ద దానికాలు కూడా. దోస్తులు మరి ఈ వీడియో అయితే ఎట్లున్నది దోస్తులు మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు. రేపటి ఎపిసోడ్లో మరి ఇక్కడ అలుగుతుంది సంధ్య అలుగుతుంది అటేమో చిట్టవ్వ అలుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది రేపు చూద్దాం దోస్తులు. బాయ్ దోస్తులు.